అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీ. ఈరోజు మనం ఎమ్మీ అండ్ టేస్టీ ఆలుగడ్డ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామండి. సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా వీడియోస్ కూడా ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మీలో ఆలుగడ్డ ఫ్రై అంటే ఎందరికి ఇష్టమో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఇక్కడైతే ఒక 1/2 kg ఆలుగడ్డలు తీసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి కొంచెం హాట్ వాటర్ తీసేసి చల్లని వాటర్ వేసి పైన ఉన్న పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటన్నింటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ పైన కడాయి పెట్టుకొని అందులోకి మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఫ్రైలకి కొంచెం ఎక్కువగానే ఆయిల్ పడుతుంది. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక అందులోకి జీలకర్ర, ఆవాలు వేసుకొని చిటపట్లాడాక అందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు చిటపట్లాడాక అందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని పసుపు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డల ముక్కల్ని తీసుకొని ఇందులోకి వేసుకోవాలి. కడాయిలోకి చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కడాయిలోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం పర్ఫెక్ట్గా కలిసాక క్యాప్ పెట్టుకొని మధ్యలో మగ్గించుకోవాలి. లేకపోతే క్యాప్ లేకుండా అవసరం లేదు. ఆలుగడ్డలు ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యాక ఇందులోకి మనం సరిపడా కారం వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఉప్పు వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఇప్పుడు అన్నీ కలిసేలాగా పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలి. సింపుల్ అండ్ టేస్టీ ఆలుగడ్డ ఫ్రై అయితే సూపర్గా ఉంటుంది. ఇలా చేసుకొని చూడండి, ఎక్కువ టైం కూడా పట్టదు. ముందుగా మనం ఆలుగడ్డల్ని వేయించుకొని ఉడకబెట్టుకొని ఇలా చేసుకోవడమే. మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మనకు ఒక 15 మినిట్స్లో అయితే ఆలుగడ్డ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకోవడమే. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ మరి.